మనీ ప్రాబ్లమ్స్ ఈఎంఐతో స్టార్ట్ కావు బేసికల్లీ. ఒక చిన్న కాన్సెప్ట్ మీద క్లారిటీ లేక స్టార్ట్ అవుతాయి. నీడ్ వర్సెస్ వాంట్ అనే కాన్సెప్ట్. నీడ్స్ అంటే మీ బేసిక్ అవసరాలు. మీ లైఫ్ రన్ అవ్వడానికి కావాల్సిన బేసిక్ నీడ్స్. మీ బేసిక్ ఫుడ్ గానియండి, బేసిక్ ట్రాన్స్‌పోర్ట్, ఫోన్, వర్క్‌కి అవసరమయ్యే ఫోన్, మీ రెగ్యులర్ ఎక్స్‌పెండిచర్ ఇవి నీడ్స్. వాంట్స్ అంటే బేసికల్లీ అప్‌గ్రేడ్. అంటే అది అంటారు గదా! అంతకు మించి. అంటే ఒక ప్రీమియం ఫోన్, షో పుటప్ కోసం ఒక పెద్ద ఇల్లు, ఒక ప్రీమియం ఫోన్, ఒక పెద్ద బండి, స్పోర్ట్స్ బైక్ ఇవి వాంట్స్. ఎగ్జాక్ట్‌గా ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అవుతదంటే, వాంట్స్ కోసం మీ ఈఎంఐ మీరు లోన్‌లు తీసుకొని ఈఎంఐ తీసుకుంటే తర్వాత సేవింగ్స్‌కి మనీ సరిపోదు. ఆర్ మనీ లేదని కంప్లెయింట్ చేస్తారు. ఎగ్జాక్ట్‌గా అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. ఇప్పుడు బేసికల్లీ హయ్యర్ ట్యాక్స్ స్లాబ్స్ వల్ల టేక్ హోమ్ మనీ ఎక్కువొస్తుంది గదా! సో, యంగ్ పీపుల్ చేతిలో ఫైనల్లీ కొంత ఎక్స్‌ట్రా క్యాష్ ఉంటుంది. దాంతో ఇన్వెస్ట్ చేయడం పోయి, లేదా ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవడం పోయి, చాలామంది ఏం చేస్తున్నారు, లైఫ్ స్టైల్ ఈఎంఐస్‌తో లాక్ చేసుకుంటున్నారు. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గాదు. ఫ్యూచర్ ఈఎంఐస్‌కి వాలంటరీ బానిసత్వం. సింపుల్ రూల్. ఫస్ట్ నీడ్స్ అండ్ సేవింగ్స్ సెక్యూర్ చేసుకోవాలి. ఆ తర్వాత వాంట్స్ గురించి ఆలోచించాలి. అందులో గూడా ప్రిఫరబ్లీ ఈఎంఐస్ అవాయిడ్ చేస్తే బెటర్. ఈ విషయాన్ని మీరు ఈరోజు రెస్పెక్ట్ చేయకపోతే, రేపు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది కొంచెం టచ్ అయినట్టు అనిపిస్తే, ఇఫ్ దిస్ హిట్ యూ, దెన్ మీరు రైట్ ట్రాక్‌లోనే ఉన్నారు. ఇలాంటి మనీ ట్రాప్స్, ఈఎంఐ ట్రాప్స్ మీద స్ట్రెయిట్ టాక్ మీద కీప్ ఫాలోయింగ్.